స్వాధీనం చేసుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా గత కొన్నేళ్లుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తైవాన్ తీర ప్రాంతంలో చైనా యుద్ధ విమానాలు, నౌకలు చేరుకున్నాయి. తైవాన్ తీరాన్ని పిఎల్ఏకు చెందిన 12 యుద్ధ విమానాలు, 7 నౌకలు చుట్టుముట్టాయి. దీనిపై వెంటనే స్పందించిన తైవాన్ భారీ స్థాయిలో సైనిక డ్రిల్స్ చేపట్టింది. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ రోజుల పాటు ఈ డ్రిల్స్ నిర్వహించాలని తైవాన్ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. డ్రాగన్ కంట్రీ చైనా, ద్వీపదేశం తైవాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తైవాన్ను ఎలాగైనా తమలో కలుపుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే తమ దేశంపై చైనాకు ఎలాంటి అధికారం లేదని తైవాన్ వాదిస్తోంది. దీంతో బలవంతంగా తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. తైవాన్ తమ దేశంలోని భూభాగమేనంటూ చైనా కొన్నేళ్లుగా వాదిస్తోంది. తైవాన్ ఎప్పటికైనా చైనాలో కలిసి తీరుతుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఒప్పుకుని తీరాల్సిందే అని చైనా చెబుతోంది. అయితే తమ దేశంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని తైవాన్ వాదిస్తోంది. తైవాన్ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని, ప్రతిఘటిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో చైనా మరోసారి పసిఫిక్ మహాసముద్రంలో సైనిక ఉద్రిక్తతలను పెంచింది. తైవాన్ తీరాన్ని చైనా మరోసారి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 12 యుద్ధ విమానాలు, 7 నౌకలు చుట్టుముట్టాయి. తమ పరిసర జలాల్లో యుద్ధ విమానాలు, నౌకలు కదిలినట్టు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విమానాల్లో 10 విమానాలు మధ్యరేఖను దాటి తైవాన్ దక్షిణ, పశ్చిమ గగన రక్షణ గుర్తింపు మండలిలోకి చొరబడ్డాయని వివరించింది. అయితే చైనాను ధీటుగా బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. చైనా సైనిక చర్యలకు దిగడంతో తైవాన్ సైతం వేగంగా స్పందించింది. తైవాన్ విమానాలు, నావికాదళ నౌకలు, తీర రక్షణ, క్షిపణి వ్యవస్థలు మోహరించాయి. తమ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ భద్రతను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తీరంలో చైనా ఉద్రిక్తతలు పెంచుతున్న నేపథ్యంలో హన్ గువాంగ్ 2025 పేరుతో తైవాన్ భారీ స్థాయిలో సైనిక డ్రిల్స్ చేపట్టింది. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ రోజుల పాటు ఈ డ్రిల్స్ నిర్వహించాలని తైవాన్ నిర్ణయించింది. ఈ డ్రిల్స్లో తాజాగా తయారు చేసిన ఆయుధాలు, అమెరికా నుంచి దిగుమతి చేసిన M1A2T అబ్రామ్స్ ట్యాంకులు, హై మొబిలిటీ ఆర్టిల్లరీ, రాకెట్ సిస్టమ్ వంటివి వినియోగించనున్నారు. ఈ డ్రిల్స్లో అన్ని సర్వీసుల రెగ్యులర్ దళాలతో పాటు 22,000 మంది రిజర్వ్ ఫోర్స్ కూడా పాల్గొననున్నారు. అయితే ఈ డ్రిల్స్ రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిర్వహించాలని తైవాన్ నిర్ణయించింది. సైనిక విన్యాసాల సమయంలో విమాన ప్రయాణాలు, రవాణా వ్యవస్థలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నాయని తైవాన్ ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే డ్రిల్స్ నేపథ్యంలో ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా తైవాన్ సైనిక డ్రిల్స్పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. హాన్ గువాంగ్ డ్రిల్స్ పేరుతో తైవాన్ అధికార పార్టీ DPP ఆ దేశ ప్రజలను మోసం చేస్తోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ విమర్శించింది. ప్రస్తుతం తైవాన్లో DPP పార్టీ అధికారంలో ఉంది. తమ దేశంపై చైనా ఆధిపత్యాన్ని DPP వ్యతిరేకిస్తోంది. తైవాన్ స్వతంత్రంగా ఉండాలని DPP డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార DPP చర్యలపై చైనా తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. తైవాన్ ప్రజలను స్వతంత్రం పేరిట DPP భ్రమింపజేస్తోందని చైనా ఆరోపించింది. తైవాన్ సైనికులు ఎంత శిక్షణ తీసుకున్నా, ఎన్ని ఆధునిక ఆయుధాలు వినియోగించినా చైనా దాడిని తట్టుకోలేరని, తైవాన్ ఎప్పటికైనా చైనాలో కలవడం చారిత్రక అవసరమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కర్నల్ జియాంగ్ బింగ్ అన్నారు. మరోవైపు తైవాన్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్కు చెందిన 8 రక్షణ సంస్థలపై ఎగుమతి నియంత్రణలు విధించింది. ఈ సంస్థలకు సివిలియన్, మిలిటరీ రెండింటికి ఉపయోగపడే డ్యూయల్ యూజ్ వస్తువుల ఎగుమతిని వెంటనే నిషేధించింది. అయితే ఈ ఆంక్షలపై తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చియావో ఫు చున్ ధీటుగా సమాధానమిచ్చారు. తైవాన్ రక్షణ పరిశ్రమలు ఎప్పుడూ చైనా తయారీ భాగాలను వినియోగించడం మానేసినట్టు తెలిపారు. తయారీ మొత్తం తైవాన్లోనే జరుగుతోందని, కాబట్టి చైనా నిషేధాలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు.